2 రష్యన్లు ఆత్మ సంబంధమైన ఆకలి. నా మటుకైతే రష్యన్లకు సువార్తనందించడం భూలోకంలోనే స్వర్గం ఉన్నట్లుండేది. నేను అనేక దేశాల వారికి సువార్త బోధించాను గాని, రష్యన్ల వాక్యాన్ని ఆశతో అంగీకరించేవారు మరెవరూ లేనట్లు గమనించాను. వారెంతో ఆధ్యాత్మిక దాహంతో ఉన్నారు. నా స్నేహితుడు ఒక క్రైస్తవ మత నాయకుడు నాకు టెలిఫోన్ చేసి తన దగ్గరకు ఒక రష్యన్ ఆఫీసరు తన పాపాల్ని ఒప్పుకోవడానికి వచ్చాడన్నాడు. నా స్నేహితునికి రష్యా భాష రాదు. అందువల్ల నా దగ్గరకు అతన్ని పంపించాడు. అతనికి దేవునిపై చాలా ప్రేమ ఉంది. దేవుని విషయంలో చాలా ఆశగలవాడు గాని అతడు బైబిల్ను ఎప్పుడూ చూడలేదు. అతడెప్పుడూ ఒక క్రైస్తవ సంఘారాధనలో పాల్గొనే లేదు. ఎందుకంటే రష్యాలో సంఘాలు బహు అరుదు. ఇతనికి మత సంబంధమైన జ్ఞానం లేకపోయినా దేవుని ప్రేమించాడు. నేను అతనికి కొండమీది ప్రసంగాన్ని యేసు చెప్పిన ఉపమానాల్ని చదివి వినిపించాను. ఇది విన్న తర్వాత అతడు ఎంతో గంతులేస్తూ, ఎంత అద్భుతం! ఇలాంటి క్రీస్తును తెలుసుకోకుండా నేనెలా ఉండగలను అన్నాడు. క్రీస్తులో ఇంత ఆనందంతో గంతులు వేసే వారిని అంతకు ముందెన్నడూ నేను చూచి ఉండలేదు. క్రీస్తు శిలువ మరణాన్ని గురించి చదివాను. అతడు ముందెన్నడూ దీన్ని వినలేదు. క్రీస్తు ఇలా మరణించాడని ఎన్నడూ తలంచలేదు. మరణించిన క్రీస్తును గురించి విన్న వెంటనే అతడు ఎంతో కృంగి కన్నీళ్లు విడిచాడు. అతడు నమ్మిన ఆ రక్షకుడు చనిపోయాడు. దీన్ని వర్ణించు విధానంలో నేను పొరపాటు చేశాను. తిరిగి నేను ప్రభు పునరుద్ధానాన్ని గురించి చదివాను. యేసు సమాధి నుండి లేచాడని అతనికి తెలియదు. క్రీస్తు మృత్యుంజయుడై నాడని వినిన వెంటనే ఆ మిలిటరీ ఆఫీసరు పట్టజాలని సంతోషంతో ఎగురుతూ ఆయన సజీవుడు అని పెద్ద కేకలు వేశాడు. ప్రార్థించుదాం అని నేను అంటే ఎలా ప్రార్థించాలో అతనికి తెలియలేదు. వాడు మత సంబంధమైన భాష తెలియదు. అయినా అతడు తన మోకాళ్ళ మీద పడి ఇలా ప్రార్థించాడు. ఓ దేవా, నీవు భలే మంచోడివయ్యా. ఒకవేళ నేనే నీవైతే లేక నీవే నేనైతే నేనెప్పుడూ నీ పాపాల్ని క్షమించను. నీవు చాలు మంచోడివి. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఈ రష్యా ఆఫీసరు ప్రార్థన వినడానికి పరలోకమంతా కొంతసేపు మౌనం వహించి ఉండవచ్చని నా భావం. ఈ వ్యక్తి క్రీస్తు కోసం దొరికాడు. ఒక రోజున నేనిద్దరు రష్యన్ ఆఫీసర్లను ఒక దుకాణంలో చూచాను. సరుకులమ్మే వానికి రష్యా భాష రానందున వారికి ఇబ్బంది కలగడం చూచి భాషాంతరం చేయడంలో నేను సహాయపడ్డాను. దానివల్ల వారికి నాకు పరిచయం కలిగింది. వారిని నా ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. వారు వచ్చారు. మేము భోజనం చేయకముందు, మీరిప్పుడు ఒక క్రైస్తవ గృహంలో ఉన్నారు. మేము ప్రార్థన చేయకుండా భోజనం చేయమని చెప్పి రష్యన్ భాషలో ప్రార్థించాను. వారు తమ చేతుల్లోనున్న గరిటెలని అలానే వదిలి దేవుని విషయం, క్రీస్తు విషయం, బైబిల్ విషయం అనేక ప్రశ్నలు అడగనారంభించారు. ఈ విషయాలు వారికేమీ తెలియవు. వారితో మాట్లాడడం సామాన్యమైన విషయం కాదు. ఒక మనుషునికి 100 గొర్రెలున్నాయి. అందులో ఒకటి తప్పిపోయిన ఉపమానాన్ని వారికి చెప్పాను. అప్పుడు వారు, ఒకనికి 100 గొర్రెలు ఎలా ఉంటాయి? కమ్యూనిస్టు సమిష్టి సంఘం వాటిని తీసుకెళ్ళలేదా అన్నారు. తర్వాత క్రీస్తు రాజు అని చెప్పాను. అప్పుడు వారు, రాజులంతా మహా క్రూరులు, వాళ్ళు ప్రజలని హింసిస్తారు గనుక క్రీస్తు కూడా క్రూరుడు కావచ్చునన్నారు. ద్రాక్షవనంలో పనిచేసే కూలివాండ్ల విషయం చెప్పగా వారు, యాజమానుని ఎదిరించడం సరియే, ఎందుకంటే ద్రాక్షవాణాలు సమిష్టి సంఘానికి చెందాల్సిందే అన్నారు. ప్రతిదీ వారికి క్రొత్తగా ఉంది. క్రీస్తు జన్మ విషయం నేను చెబితే మరియ దేవునికి భార్య అంటూ దూషణకర భాషను వాడారు. అనేక సంవత్సరాలు కమ్యూనిజం పాదాల క్రింద త్రొక్కబడిన ఇట్టి ప్రజలకు సువార్తను అందించడానికి సంపూర్ణంగా నూతన భాషా విధానాన్ని వాడాల్సి ఉందని గ్రహించాను. మధ్య ఆఫ్రికాలో సేవ చేయడానికి వెళ్ళిన మిషనరీలు యెషయా గ్రంథంలో ఉన్న మీ పాపాలు రక్తం వల్లే ఎర్రనివై నా
అవి హిమమంతా తెల్లబడతాయి అను వచనాన్ని తర్జుమా చేయడానికి ఎంతో కష్టపడ్డారట. ఎందుకంటే ఆ మంచు ప్రదేశాన్ని వారెప్పుడూ చూచినవారు కారు. వారికి ఆ మాటే తెలీదు. అందువల్ల వారు మీ పాపాలు కొబ్బరికాయలోని కొబ్బరిలా తెల్లనవుతాయి అని తర్జుమా చేశారట. అలాగే వారు సువార్తనంతా గ్రహించు భాషలోకి తర్జుమా చేయాల్సి వచ్చింది. దీన్ని పరిశుద్ధాత్మ మా ద్వారా చేయించాడు. ఆ రోజున ఆ ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు ప్రభునందు విశ్వసించారు. అది మొదలుకొని రష్యన్ల మధ్య మేము చేస్తున్న రహస్య సేవలో వారిరువురు ఎంతో సహాయపడ్డారు. రహస్యంగా వేల కొద్దీ సువార్తలు, కరపత్రాలు, పుస్తకాలు అచ్చు చేయించి పంచిపెట్టాం. రక్షింపబడిన రష్యా సైనికుల ద్వారా అనేక బైబిలు నెమ్మదిగా రష్యా దేశంలోకి పంపగలిగాం. రష్యన్లకు దేవుని వాక్యం అందించడంలో మేము ఒక నూతన ఉపాయాన్ని కనిపెట్టాం. రష్యన్ సైనికులు తమ భార్య బిడ్డలని విడిచి అనేక సంవత్సరాలు యుద్ధ భూముల్లో ఉంటారు. వారికి చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం. వారిలో అనేకులు కొన్ని సంవత్సరాల తరబడి తమ బిడ్డలని చూడరు. నా కుమారుడు మిహాయి 10 సంవత్సరాల లోపున ఉన్న ఇతర పిల్లలు కొందరు కలిసి వీధుల్లోనూ పార్కుల్లోనూ వెళ్ళి ఆడుకునేవారు. వెళ్ళేటప్పుడు తమ జేబుల్లో అనేక సువార్తలు, బైబిలు తీసుకెళ్ళేవారు. రష్యా సిపాయిలు వీరిని చూచి ఎంతో ప్రేమగా వీపును తట్టుతూ తమాషాగా ఆడుతూ వారికి మిఠాయి ఇచ్చారు. పిల్లలు వాటిని అంగీకరించి బదులుగా తమ వద్దనున్న బైబిలు సువార్తలని వారికిచ్చారు. వీటిని వారు ఎంతో సంతోషంతో అంగీకరించారు. పెద్దలమైన బహిరంగంగా దీన్ని చేయలేకపోయాం కానీ పిల్లలు హాయిగా చేయగలిగారు. ఈ చిట్టి పొట్టి బిడ్డలే మిషనరీలైనారు. దీని ఫలితం గొప్పగా ఉంది. రష్యన్ సైనికులకు సువార్తను అందించడానికి ఇంకో విధానం లేనప్పుడు ఇలా చేయగలిగాం. సిపాయిల శాలల్లో బోధించడం, రష్యన్ల మధ్య వ్యక్తిగతంగా మాత్రం గాక చిన్న చిన్న గుంపులుగా కూడి కూటాలు జరిపాం. గడియారం అంటే రష్యన్లకు ప్రీతి. వారు గడియారాలని దొంగిలించేవారు. వీధుల్లో మనుషులా నాపి వారి గడియారాలని లాగేసుకునేవారు. ఒక్కొక్క సిపాయి చేతికి ఎన్నో గడియారాలుండటం చూచాం. రోమానియా వారికి గడియారాలు కావలిస్తే వీరి శాలలోకి ప్రవేశించి కొనుక్కునేవారు. కావున ఈ వరక్తాన్ని బట్టి వారి శాలలో ప్రవేశించడం సాధారణమైన విషయం గనుక రహస్య క్రైస్తవ సంఘాన్ని కూడా వారి మధ్యలోకి ప్రవేశింప చేయడానికి మంచి అవకాశం దొరికింది. వారి మధ్యకు వెళ్ళడానికి నేను ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏదో గడియారం కొనదలిచినట్లు నటిస్తూ వారిని కలిసి కొన్నాను. వారిలో కొందరు తమ గడియారాల్ని అమ్మడానికొచ్చి నా చుట్టూ నిలువబడ్డారు. అప్పుడు నేను నవ్వుతూ, మీలో పౌలు, పేతురు అనువారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నామని కొందరన్నారు. పౌలు, పేతురు ఎవరో మీకు తెలుసా అన్నాను. ఒకరికి కూడా తెలీదు. ఈ సంగతులు బోధింపనారంభించిన వెంటనే ఒక సిపాయి, నీవు గడియారం కొనడానికి రాలేదు గాని మతబోధ చేయడానికొచ్చావు అన్నాడు. ఇలా రా, ఇక్కడ కూర్చొని ఆ సంగతులు మాకు చెప్పు. అయితే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సువార్తకు విరోధులున్నారు. ఎప్పుడైతే నేను నీ మోకాటి మీద చేయి వేస్తానో అప్పుడు నీవు గడియారాల విషయం మాట్లాడాలి. నా చేయి తీయగానే సువార్త బోధించాలని చెప్పాడు. ఈ విధంగా అనేకసార్లు నేను వెళ్ళి వారికి సువార్తను అందించాను. దీని విషయంలో దేవుని బిడ్డలైన రష్యన్ సిపాయిలే ఎంతో సహకరించారు. అనేక సైనికులు క్రీస్తును అంగీకరించి రక్షింపబడ్డారు. వేల కొలది సువార్త పుస్తకాలు ఇలా రహస్యంగా పంచబడ్డాయి. అయితే ఇలా చేసినందున అనేక సహోదరులను పట్టుకొని హింసించారు. అయినా వారు మా రహస్య సంఘాన్ని గురించి అధికారులకు తెలియపరచలేదు, ద్రోహం చేయలేదు. ఈ పని జరుగుతున్న కాలంలో రష్యాలోని రహస్య సంఘంలో చేర్చబడ్డ సహోదరుల్ని కలుసుకొని వారి అనుభవాల్ని వినడానికి మాకు గొప్ప అవకాశం దొరికింది. వారు గొప్ప భక్తులైపోయారు.
వారనేక సంవత్సరాలు కమ్యూనిస్టు సిద్ధాంతం క్రింద ఉన్న క్రీస్తు కోసం నిలకడగా నిలువబడ్డారు. కొందరు కమ్యూనిస్టు యూనివర్సిటీలలో చదివారు. అయినా ఉప్పుతో నిండిన సముద్రంలోని చేప ఏ విధంగా తన మాంసాన్ని ఉప్పు లేకుండా ఉంచుకుంటుందో, అలాగే ఈ విశ్వాసులు కూడా ఇన్ని విధాలైన బోధల క్రింద ఉన్న తమ ఆత్మలని క్రీస్తులో శుద్ధిగాను, పవిత్రంగాను కాపాడుకున్నారు. ఈ రష్యన్ క్రైస్తవులు ఎంతో పవిత్రాత్మలు కలిగిన వారు. ఇతర రష్యన్ సిపాయిల మధ్య సేవ చేయడానికి వీరెంతో తోడ్పడ్డారు. సంతోషం తప్ప వీరిలో క్రైస్తవ గుణ లక్షణాలన్నీ కనబడ్డాయి. వారు రక్షణొందిన రోజుల్లో మాత్రమే సంతోషంగా ఉన్నారు. తరువాత అది మాయమైపోయింది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సంతోషం నీకెందుకు లేదు అని నేనొక బాప్టిస్టు క్రైస్తవుని అడిగాను. అతడు, నేనొక యథార్థ క్రైస్తవుడను, ప్రార్థనలు గడుపుతాను, ఆత్మల సంపాదనకు పాటుపడతాను. అయినా నేను ఈ విషయాలు నా పాస్టర్ వారితో మాట్లాడకూడదు. నేనెలా సంతోషంగా ఉంటాను? మా సంఘ కాపరి రహస్య పోలీసుల తరపున పనిచేస్తూ ఉన్నాడు. కాపరులే ద్రోహులే పోయారు. హృదయంలో సంతోషం ఉంది గాని మీలాంటి బాహ్య ఉల్లాసం మేము అనుభవించలేకున్నాం. మరొక విషయం, మత స్వాతంత్ర్యం ఉన్న క్రైస్తవులు ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించినప్పుడు అతను నెమ్మదిగా బాహ్య సంఘంలో చేరవచ్చు. అయితే మేము ఒక వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపిస్తే అతడు జైలు పాలైపోవచ్చు. అతని బిడ్డలు అనాథులైపోతారు. కావున మా సంతోషం దుఃఖంతో మిళితమై ఉంది అన్నాడు. మేము విచిత్రమైన క్రైస్తవులని కలుసుకున్నాం. రహస్య సంఘంలోని క్రైస్తవులమైన మేం రష్యన్ల మధ్య సేవ చేస్తున్నప్పుడు అనేకసార్లు విస్మయముందాం. నిజ క్రైస్తవులు కాని వారనేకులు తాము నిజ క్రైస్తవులని ఎలా భావిస్తారో, అలాగే రష్యన్లలో నాస్తికులు కాని వారనేకులు తాము నాస్తికులమని భావిస్తారు. ఒక పర్యాయం నేను ఒక రష్యన్ దంపతులతో మాట్లాడాను. వారు శిల్పకారులు. దేవుని గురించి చెప్పగా వారు, మేము నాస్తికులమన్నారు. దేవుడన్నవాడు లేడు. అయితే మాకు జరిగిన ఒక విచిత్రమైన సంగతి చెబుతాం అని చెప్పి కథ చెప్పారు. మేమొక పర్యాయం స్టాలిన్ విగ్రహాన్ని చెక్కుతున్నాం. పనిచేస్తూ ఉండగా నా భార్య అకస్మాత్తుగా ఇలా చెప్పింది. ఏమండి, బొటనవేలు సంగతి ఎన్నడైనా ఆలోచించారా? వ్రేలన్నీ ఉన్న బొటనవేలు లేకుంటే ఎంత కష్టంగా ఉంటుంది. సమ్మెట సుత్తి పుస్తకం లేక రొట్టె ముక్కను పట్టుకోవాలంటే బొటనవేలు ఎంతో అవసరం. అలాగైతే ఈ బొటనవేలును ఎవరు చేశారు? కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం పరలోకం, భూలోకం తమంతట తాముగా పుట్టుకొచ్చాయని, దేవుడు వాటిని చేయలేదని నేను నేర్చుకున్నాను. అదే నమ్ముతాను. బహుశా దేవుడు భూమి ఆకాశాలను సృజించకపోవచ్చు, కానీ కనీసం ఈ చిన్న బొటన వ్రేలునైనా సృజిస్తే దాన్ని బట్టి కూడా ఆయన స్తోత్రార్హుడు. విద్యుద్దీ టెలిఫోన్, రైలు ఇంకా తదితరమైనవి కనుగొన్న ఎడిసన్, బేల్, స్టీవెన్సన్ అను వారిని మనమెంతో శ్లాఘిస్తాం. వాస్తవంగా మన బొటన వ్రేలును కల్పించిన వాణ్ణి మనం ఘనపరిస్తే ఎడిసన్కు బొటన వ్రేలు లేకపోతే అతడు దేన్ని కనుగొని ఉండేవాడు కాడు. బొటన వ్రేలును కల్పించిన దేవుని ఆరాధించడం మంచిదనిపిస్తుంది అని చెప్పింది. అప్పుడు నేను చాలా కోపంతో, బుద్ధిలేని మాటలు మాట్లాడొద్దు. దేవుడు లేడని నీవు నేర్చుకున్నావు. ఇప్పటిదాకా నీవు చెప్పింది ఎవరైనా వింటే మనం ఎంతో అపాయంలో చిక్కుకుంటాం. నీ బుద్ధిని క్రమపరచుకో. దేవుడు లేడని గట్టిగా నమ్ము. పరలోకంలో ఎవరు లేరు అన్నాను. మన పితరులు బుద్ధిహీనంగా పరలోకంలో ఉన్న సర్వశక్తిగల దేవుని విశ్వసించారు. సర్వశక్తిగల దేవుడు సమస్తాన్ని సమర్థుడు. అట్టివాడు ఒక బొటన వ్రేలును కూడా చేయగలడు. ఒకవేళ పరలోకములో ఎవరూ లేకపోయినా నా మట్టుకైతే నా బొటన వ్రేలును సృజించిన
ఆ లేనివాడిని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను అని చెప్పింది. ఇలాంటి దేవునిలోనే వారిని విశ్వాస అభివృద్ధి చెందింది. లేనివాడు అనేవాడు బొటనవ్రేలును మాత్రమే గాక నక్షత్రాలని, పుష్పాలని, పిల్లల్ని, రమ్యమైన వాటినన్నిటిని సృజించాడని చివరకు విశ్వసించారు. పూర్వకాలంలో అతెనీయులు గుర్తులేని దేవుని ఆరాధించినట్లే వీరు చేశారు. ఈ దంపతులతో నేను మాట్లాడిన తర్వాత వారు సంగతులని విపులంగా తెలుసుకొని సిలువ వేయబడిన యేసుక్రీస్తును బహు సంతోషంతో అంగీకరించి రక్షణ పొందారు. ఒకసారి రైల్వే స్టేషన్‌లో సువార్త చెప్పే ఒక సహోదరి ఒక మిలిటరీ ఆఫీసరు గారికి నా అడ్రెస్సునిచ్చింది. ఒకనాటి సాయంత్రం ఆయన నా ఇంటికి వచ్చాడు. మీకు ఏం సహాయం చేయమంటారు అని నేను అడిగితే ఆయన, నేను వెలుగు కోసం వచ్చాను అని జవాబిచ్చాడు. దే దేవుని గ్రంథంలోని ప్రాముఖ్య వచనాన్ని నేను అతనికి చదివి వినిపించాను. అతడు తన చేతిని నా చేయిపై వేసి, నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను, నన్ను మోసం చేయవద్దు. చీకటిలో బంధింపబడిన ప్రజల్లో నేను ఒకడిని. నిజంగా ఇది దేవుని వాక్యమేనా? దయచేసి చెప్పు అన్నాడు. అవును, దేవుని వాక్యమే అని నేను గట్టిగా చెప్పాను. అతడు ఎంతో సేపు విని చివరికి క్రీస్తుని అంగీకరించాడు. మత విషయాల్లో రష్యన్లు లోతుగా చొరబడతారు. మతానికి విరోధంగా గానీ, లేక మతపక్షంగా గానీ వారు త్రికరణ శుద్ధిగా పోరాడుతారు. అందువల్లే రష్యాలో ప్రతి నిజ క్రైస్తవుడు ఆత్మలను సంపాదించు ఒక మిషనరీగా ఉన్నాడు. సువార్తను అంగీకరించడంలో ఈ దేశాన్ని మించింది ప్రపంచాన మరే దేశం లేదు. మనం ఖచ్చితంగా సువార్తనందించితే అనాది కాలంలో లోకమంతా మారిపోతుంది. దేవుని వాక్యం కోసం ఇంతటి వాంఛ ఉన్న రష్యా దేశ ప్రజల్ని దాదాపు ప్రపంచంలోని దేవుని పిల్లలంతా పూర్తిగా మర్చిపోవడం ఎంతో దుఃఖకరం. ఒక పర్యాయం రైలు ప్రయాణం చేస్తున్నాను. రష్యన్ ఆఫీసరు రష్యన్ ఆఫీసర్ ఒకడు నాకెదురుగా కూర్చుని ఉన్నాడు. నేను కొన్ని నిమిషాలు మాత్రం అతనితో క్రీస్తుని గురించి మాట్లాడానో లేదో అతడు ఉద్రేకపూరితుడై తన నాస్తికవాదం చెప్పనారంభించాడు. మార్కస్, స్టాలిన్, వాల్టేర్, డార్విన్ అనువారు బైబిల్‌కు విరోధంగా రాసిన విషయాలన్నీ ఆగకుండా చెప్పుకుపోయాడు. నాకు తరుణమే ఇవ్వకుండా గంటసేపు దేవుడు లేడన్న అంశంపై మాట్లాడాడు. అతడు ముగించగానే నేనిట్లన్నాను, ఒకవేళ దేవుడే లేకపోతే కష్టాలొచ్చినప్పుడు నీవెందుకు ప్రార్థిస్తావు? అతడు ఆశ్చర్యచకితుడై, నేను ప్రార్థన చేస్తానని నీకెలా తెలుసు? అని అడిగాడు. మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పు. నీవెందుకు ప్రార్థన చేస్తావు? అప్పుడతడు తన తల వంచి, రణరంగంలో జర్మన్లు మమ్మును చుట్టుకున్నప్పుడు మేమంతా ప్రార్థించాం. ఎలా ప్రార్థించారో మాకు తెలీదు. అయినా దేవతల్లి ఆత్మ అని చెప్పాం అని సత్యం చెప్పాడు. రష్యన్ల మధ్య మా పరిచర్య చాలా ఫలభరితంగా ఉంది. మా రహస్య సేవ ద్వారా పీటర్ అను ఒక యవనస్తుడు రక్షింపబడి బాప్తిస్మం కూడా పొందాడు. ఒకసారి నేను అతనితో బైబిల్‌లోని ఏ వచనం వల్ల నీవు పట్టబడ్డావు అని అడిగాను. ఒక పర్యాయం మా రహస్య కూటములో నేను లూకా సువార్త 24 అధ్యాయాన్ని చదివాను. అందులో యేసుక్రీస్తు ఇద్దరితో మాట్లాడుతూ ఎమ్మాయు అను గ్రామానికి వెళుతుంటాడు. గమ్యస్థానం చేరి తరువాత వారు యేసును ఇంటిలోనికి రమ్మనే వరకు ఆయనలోనికి ప్రవేశింపక ఇంకా కొంత దూరం వెళ్ళేవాని వలె కనిపించాడు. అందుకు ఆ యువకుడు పీటర్ లోనికి రమ్మని చెప్పే వరకు యేసు ఎందుకు వెళ్ళలేదు? ఆయనకు తన శిష్యులతో ఉండడం ఇష్టముండదన్నమాట అని అనుకోసాగాడు. తరువాత ఆ ప్రసంగంలో యేసు మర్యాదగల వాడని వివరించాను. ఆయన్ను ప్రేమతో ఆహ్వానిస్తేనే గాని ఏ ఇంటిలో చొరవగా ప్రవేశింపడు అని చెప్పాను. దాన్ని విని కమ్యూనిస్టులు, అమర్యాదస్తులు వారు బలాత్కారంగా ప్రవేశిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ బోధనని వినాలి బలవంతం చేస్తారు.
వాటిని వారు తమ పాఠశాలలు, రేడియోలు, వార్తాపత్రికలు, పోస్టర్లు, సినిమాలు, నాస్తిక కూటాలు ఇత్యాది వాటి ద్వారా బలవంతంగా వినిపింపజేస్తారు. ఎటు తిరిగినా వారి దుష్ట సంగతులే మనకు వినిపిస్తాయి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా తప్పక వారి ప్రచారాలని విని తీరాల్సిందే. అయితే యేసు స్వాతంత్ర్యాన్ని లక్ష్యపెడతాడని, నెమ్మదిగా మన హృదయ ద్వారాన్ని తట్టుతాడని తలంచి యేసును అంగీకరించాడు. యేసు తన మర్యాద మనల ద్వారా నన్ను వశీకరించుకున్నాడు అని నాకు జవాబిచ్చాడు. కమ్యూనిజానికి, క్రీస్తుకు మధ్య గల ఈ తారతమ్యమే అతన్ని ఒప్పింపచేసింది. రక్షింపబడిన తరువాత పీటర్ అనేకసార్లు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కరపత్రాలు, బైబిలు రొమేనియా నుండి రష్యాలోకి పంపించాడు. చివరికి అతడు పట్టుబడిపోయాడు. 1959వ సంవత్సరం వరకు అతడు జైల్లో ఉన్నాడని నాకు తెలిసింది. అతడు మరణించాడో లేక తన ఘనమైన పరిచయం ఇంకా చేస్తూ ఉన్నాడో నాకు తెలియదు. అది దేవుడికే ఎరుక. ఇతనిలాగే అనేకులు రక్షణ పొంది క్రీస్తు సేవకులైనారు. ఒక ఆత్మను క్రీస్తు కోసం సంపాదించడంతో మన పని పూర్తి కాబోదు. అది మన పనిలో సగం మాత్రమే. క్రీస్తు కోసం సంపాదించిన ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదకుడై ఉండాలి. రష్యన్లు రక్షణ పొందాక రహస్య సంఘంలో మిషనరీలా వారు క్రీస్తు కోసం సాహసవంతులై, త్యాగశీలులై, తమ కోసం మరణించిన క్రీస్తు కోసం ఎంత చేసినా అది బహు కొద్దని భావించేవారు.